కోరుకున్న వారిని మనకు అనుకూలంగా మార్చుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన ప్రయోగాలు ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. అక్క చెల్లెళ్ళ మధ్య గొడవలు కూడా వస్తూ ఉంటాయి. తండ్రి కొడుకుల మధ్య కూడా గొడవలు వస్తుంటాయి. అలాంటప్పుడు ఆ గొడవలన్నీ పోయి అనుకూలంగా మారటానికి కొన్ని ప్రత్యేకమైన ప్రయోగాలు విశేషంగా సహకరిస్తాయి. అయితే వ్యతిరేకపు ప్రయోజనాల కోసం ఆ ప్రయోగాలు గనక ఎవరైనా చేస్తే వికటిస్తాయి. మీకే ఎదురు దెబ్బ కలిగేలా చేస్తాయి. ఎప్పుడైనా సరే అనుకూలమైన ప్రయోజనాల కోసమే ఆ ప్రయోగాలు చేయాలి. అంటే చెడుకి ఉపయోగించకూడదు, మంచికి మాత్రమే ఉపయోగించాలి. మంచికి ఉపయోగించినప్పుడు ఆ ప్రయోగాలు అద్భుతంగా పనిచేస్తాయి. నిజంగా అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెళ్ళ మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ, తండ్రి కొడుకుల మధ్య కానీ గొడవలైతే దూరంగా పెరిగినప్పుడు, గొడవలైనప్పుడు దూరం పెరిగినప్పుడు వాళ్ళని మనకు అనుకూలంగా మార్చుకోవటానికి, లేదా పిల్లల మొండితనంతో చెప్పిన మాట వినకుండా ఇబ్బందులు పెడుతున్నప్పుడు పిల్లల మొండితనం తగ్గించి మనకు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ ప్రయోగాలు బాగా పనిచేస్తాయి. కోరుకున్న వ్యక్తిని అనుకూలంగా మార్చుకోవటానికి లవంగాలతో చేసిన ప్రయోగం అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది. కోరుకున్న వ్యక్తిని మనకు అనుకూలంగా మార్చుకోవటానికి లవంగాలతో ఎలాంటి ప్రయోగాలు చేయాలో వీడియోలో తెలుసుకుందాము. ఎప్పుడైనా సరే శనివారం రాత్రి పూట 9:30 నుంచి 12:30 మధ్యలో ఈ ప్రయోగం చేయాలి. ఈ ప్రయోగానికి 11 లవంగాలు కావాలి. లవంగాలు ఎలాంటివి కావాలంటే, లవంగాల్లో పువ్వు ఉంటుంది. పువ్వు ఉన్న లవంగాలు తీసుకోండి. పువ్వు లేనివి పని చెయ్యవు. పువ్వు ఉన్న లవంగాలు 11 తీసుకోండి. 11 లవంగాలు. పైన పువ్వులాగా ఉంటుంది, మీకు చూస్తే అర్థమైంది. లవంగాల పైన పువ్వులాగా ఉంటుంది. 11 లవంగాలు తీసుకున్నాక లవంగాలేమో ఒక 11 లవంగాలు తీసుకోవాలి. ఆ 11 లవంగాలేమో కుడి చేత్తో పట్టుకోండి. 11 లవంగాలు కుడి చేత్తో పట్టుకోండి. 5 లవంగాలేమో ఎడమ చేతిలో పట్టుకోండి. మొత్తము 11 పువ్వున్న లవంగాలు తీసుకోవాలి. 6 లవంగాలు కుడి చేత్తో పట్టుకోవాలి. 5 లవంగాలు ఎడమ చేత్తో పట్టుకోవాలి. రాత్రి 9:30 నుంచి 12:30 మధ్యలోనే ఈ ప్రయోగం చెయ్యాలి. శనివారం చెయ్యొచ్చు, అమావాస్య రోజు చెయ్యొచ్చు. అలా పట్టుకున్నాక ఏ వ్యక్తినైతే మీరు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరు 21 సార్లు చదవండి. ఏ వ్యక్తి అయితే మీకు వశీకరించబడాలో, ఏ వ్యక్తి అయితే మీకు అనుకూలంగా మారాలో ఆ వ్యక్తి పేరు 21 సార్లు చదవాలి. చదివిన తరువాత కుడి చేతిలో ఉన్న 6 లవంగాలు పిడికిలి ఇలా తెరవండి. పిడికిలి ఇట్లా పట్టుకుంటారు కదా కుడి చేతితో, దాన్ని ఇలా తెరవండి. ఇలా తెరిసిన తర్వాత అలా ఊదండి. అలా ఊదేసరికి, అలా ఊదిన తర్వాత ఆ లవంగాలు కింద పడిపోతాయి. ఆ లవంగాలు కింద పడతాయి. అవి మళ్ళీ తీసుకోండి. మళ్ళీ తీసుకొని మళ్ళీ కుడి చేత్తో ఇలా పట్టుకోండి. ఎడమ చేత్తో ఉన్న 5 లవంగాలు కనుక కదిలించవద్దు, అవి అలాగే పట్టుకోండి. కుడి చేతిలో వాటిని పట్టుకొని మళ్ళీ ఏ వ్యక్తి అయితే మీకు అనుకూలంగా మారాలి అని అనుకుంటారో ఆ వ్యక్తి తర్వాత 11 సార్లు చెప్పండి ఆ వ్యక్తి పేరు. తర్వాత పిడికిలి మళ్ళీ ఇలా పెట్టుకునే పిడికిలి ఇలా తెరవండి. ఇలా తెరిచి ఇలా మళ్ళీ ఊదండి. ముందు పిడికిలి తెరిచినప్పుడు 21 సారి ఊదాలి. ఆ వ్యక్తి పేరు చెప్పి మళ్ళీ రెండవసారి అదే వ్యక్తి పేరు చెప్పి 11 సార్లు చెప్పి మళ్ళీ ఊదాలి. ఆ తర్వాత మళ్ళీ వాటిని తీసుకోండి. శనివారం రాత్రి కుడి చేతిలో ఉన్న 11 సార్లు చెప్పి ఊదాలి. ఆ తరువాత మళ్ళీ వాటిని తీసుకోండి. శనివారం రాత్రి కుడి చేతిలో ఉన్న 6 లవంగాలు, ఎడమ చేతిలో ఉన్న 5 లవంగాలు జాగ్రత్తగా భద్రపరచుకోండి. జాగ్రత్తగా భద్రపరుచుకొని మర్నాడు ఆదివారం స్నానం చేసిన తర్వాత ఎడమ చేతిలో పట్టుకున్న 5 లవంగాలను వాటిని ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి నీళ్లు పోసి మూట కట్టి చెత్త డబ్బాలో పడేయండి. మీరు ఊదిన కుడి చేతిలో ఉన్న 6 లవంగాలు ఉంటాయి కదా, ఆ లవంగాలను మాత్రము కవర్లో అట్టు వేయకుండా 6 లవంగాలను వాటి మీద కర్పూరం ఉంచి, ఆ లవంగాల మీద కర్పూరం ఉంచి వెలిగించాలి. వెలిగించిన తర్వాత ఆ లవంగాలు కాలిపోవాలి. అది మీ ఇంటికి బయట చేసుకోండి.
కుడి చేతిలో లవంగాలు 6 కర్పూరం వేసి కాల్చి వేయాలి. అలా చేసిన తర్వాత అప్పుడేమవుతుందంటే అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెళ్ళ మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ గొడవలున్నప్పుడు ఆ గొడవలన్నీ తగ్గిపోతాయి. ఆ వ్యక్తులు మీకు అనుకూలంగా మారతారు. ఈ ప్రయోగం ఎన్నిసార్లు చేయాలంటే 4 శనివారాలు చేస్తే చాలా మంచిది. విశేషంగా పనిచేస్తుంది. చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయి. లేదా ఒక్క అమావాస్య రోజు చేసిన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. 4 శనివారాలు చేయక్కర్లేదు. అమావాస్య రోజు ఈ ప్రయోగం చేస్తే అమావాస్య మర్నాడు కుడి చేతిలో ఉన్న 6 లవంగాలు కాల్చేయాలి. ఒకవేళ అమావాస్య రోజు కనుక మీరు చేస్తే అంతకుముందు పట్టుకున్న 6 లవంగాలు కుడి చేతితో పట్టుకున్నాయి తెల్లారి కుడి చేతిలో ఉన్న లవంగాలను కాల్చేయండి. ఎడమ చేతిలో ఉన్న 5 లవంగాలు కవర్లో వేసి నీళ్లు పోసి చెత్త డబ్బాలు వేసేయండి. ఈ ప్రయోగం చేయండి. లవంగాల ద్వారా కోరుకున్న వ్యక్తిని మీకు అనుకూలంగా మార్చుకోండి. ఇలాంటి చిన్న చిన్న ప్రయోగాలు చేస్తే మన ఇంట్లో గొడవలు, ఇంట్లో గనక చింతలు, చీకులు ఇలాంటివి ఉంటాయి కదా, మన ఇంట్లో వాళ్ళకి అయిన వాళ్ళు ఒక తల్లికి కడుపున పుట్టిన వాళ్ళకి పగలు ప్రతీకారాలు వస్తున్నాయి. ఒక భార్య భర్తలకి పగలు ప్రతీకారాలు వస్తున్నాయి. ఎవరైతే విడిపోకుండా ఉండాలో వాళ్ళే విడిపోతున్నారు ఈ రోజుల్లో. సొంత వాళ్ళే బయట వాళ్ళు పరాయి వాళ్ళలా బతుకుతున్నారు. అలా సొంత వాళ్ళు మనకు దగ్గర అవ్వాలా, అందరం కలిసి చక్కగా అందరూ రక్త సంబంధికులు అందరూ కలిసి హాయిగా అందరికి చక్కగా చల్లగా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న ప్రయోగాల ద్వారా కలిసి మెలిసి ఉంటారు. ఈర్ష్యలు ద్వేషాలు తొలగిపోతాయి. ఇవి మంచి కోసమే ఈ ప్రయోగం, చెడు కోసం కాదు. అది తెలుసుకోండి. వీటి గురించి మీరు అపోహలు పడబాకండి. ఎలా పడితే అలా కామెంట్లు పెట్టబాకండి. మంచి కోసమే ఈ ప్రయోగాలు. అవక్కడే తెలుసుకోండి. ఎవ్వరికి చెడు జరగవు. చెడు దృష్టితో చేస్తే ఆ చేసిన వాడికే రివర్స్గా ఏదోటి జరిగిద్ది. అది గుర్తుపెట్టుకోండి. బాయ్.